హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో పిఎం కిసాన్ 19th ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ నుంచి ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చింది. అయితే పిఎం కిసాన్ పెంచుతున్నట్టు కొన్ని సంకేతాలు వచ్చినప్పటికీ పెంచబోతున్నారా లేదా, మరి పిఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్, ముఖ్యంగా 19th ఇన్స్టాల్మెంట్ సంబంధించి అప్డేట్స్ ఏంటో మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ 10,000 పెంచారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. బట్ పిఎం కిసాన్ పేమెంట్ 10,000 వస్తాయో రావో తెలియదు, కానీ మొత్తానికి బీహార్ స్టేట్ నుంచి మొత్తానికి ఈ నెల ఫిబ్రవరి 24న ప్రతి ఒక్క అర్హుల ఖాతాలో 2,000 రూపాయల చొప్పున నగదు క్రెడిట్ కాబోతున్నాయి. అవి కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ల్యాండ్ పాస్బుక్ నంబర్, అలాగే మీ అకౌంట్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, లింక్ అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్తో మీరు ఆండ్రాయిడ్ మొబైల్లోని లింక్ చేసుకోవచ్చు. లేదా మీ గ్రామాల్లో లేదా రైతు వేదికల్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం కనీసం ఈకేవైసీ అప్డేట్ ఉందా లేదా అని జిరాక్స్ కాపీలు చూపించి వన్స్ అప్డేట్ చేయించుకున్న వాళ్ళందరికీ మాత్రం 100% మనకి ఈ నెల 24న పిఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి. ఓకేనా? మొత్తానికి దీనికి సంబంధించి పిఎం కిసాన్ షెడ్యూల్ ఇప్పటివరకు ఎంతమందికి వచ్చాయి, అండ్ ఈ స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటిది, అండ్ ఎంతమంది ఈసారి 19th ఇన్స్టాల్మెంట్లో పేమెంట్కి సంబంధించి అర్హత కలిగి ఉన్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్ అండ్ వెల్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి. మొత్తానికి పిఎం కిసాన్ స్కీమ్ సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా, సూచనలున్నా, సందేహాలున్నా తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో దాని గురించి చేయండి. సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.